హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. కార్తీ అరుణ్ సోమ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. ఈ మూవీ తమిళ నిన్న రిలీజ్ అయింది, తెలుగులో అయితే ఈరోజు రిలీజ్ అయింది. రివ్యూ చెప్పే ముందు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ తెలుసుకుని తర్వాత రివ్యూలోకి వెళ్తాం. ఫస్ట్, డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 96 అనే సినిమాని చాలా బ్యూటిఫుల్గా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీశారు. దూరమైన ఇద్దరు లవర్స్ మళ్ళీ కలుసుకున్న తర్వాత వాళ్ళ కన్వర్జేషన్ ఎంత న్యాచురల్గా ఉంటుందో ఆ సినిమాలో చూపించారు. ఆ డైరెక్టర్ నుంచి ఇప్పుడు సత్యం సుందరం సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా రాత్రే జరుగుతుంది. బట్ ఈ మూవీలో బావబామది మధ్య రిలేషన్షిప్ని చూపిస్తున్నారు. ట్రైలర్ చూస్తే సాఫీగా సాగే సినిమాలో అనిపించింది. ఇంకా గోవింద్ వసంత్ మ్యూజిక్ 96 మూవీలాగా ఈ సినిమా కూడా వర్కౌట్ అయిందో లేదో ఇప్పుడు రివ్యూలో మాట్లాడదాం. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, సత్యం తనకి ఇష్టమైన ఊరిని వదిలేసి వేరే ఊరు వెళ్ళి సెటిల్ అవుతాడు. మళ్ళీ తిరిగి చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి ఎందుకు తిరిగి వచ్చాడు, అసలు సత్యం లైఫ్ ఎలా మారింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, సత్యం క్యారెక్టర్ సుందరాన్ని కలవడం వరకు నీట్గా స్టార్ట్ చేస్తారు. సత్యం సుందరం అదే రిలేషన్షిప్ని పోర్ట్రేట్ చేస్తూ వీళ్ళిద్దరు కన్వర్జేషన్ కొంచెం లెంత్ అనిపించిన ఫన్నీగా వెళ్తుంది. కార్తీ ఇన్నోసెంట్గా ఉంటూనే నవ్విస్తుంటారు. స్లో బేస్డ్ అయిన డ్రామా అయితే ఎంగేజింగ్గా వెళ్తుంది. ప్రేమ్ కుమార్ బ్రిలియన్ రైటింగ్ ఏంటో ఈ ఫస్ట్ హాఫ్ చూస్తే తెలుస్తుంది. మ్యూజిక్ కూడా సినిమా తగినట్టు సూతిగా వెళ్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూస్తే ఇట్స్ గుడ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఎమోషనల్ రైడ్ లాగా అలా వెళ్తూ అక్కడక్కడ ఫ్లో మధ్యలో కట్ అయ్యి ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. జల్లికట్టు పోర్షన్ కొంచెం స్టోరీ నుంచి డైవర్ట్ అయినట్టు అనిపించింది. బట్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో లాగా ఈ సెకండ్ హాఫ్లో కూడా పేషింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ లాస్ట్ 30 minutes నుంచి క్లైమాక్స్ వరకు ఒక హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. తమిళ ఫిలిం అయినా తెలుగు తగినట్టు బాగా డబ్బింగ్ చేశారు. మ్యూజిక్ బై గోవింద్ వసంత్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ కూడా ఓకే వాన్ అనిపించాయి. ఇంకా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తన స్ట్రెంత్ ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. హ్యూమన్ ఎమోషన్స్ని 96 మూవీ లాగా బాగా వర్క్ అయ్యేలా చేశారు. సీన్స్ అయితే ఇంత చెప్పినట్టు చాలా బాగా రాసుకున్నారు. కానీ థిల్ అండ్ స్టోరీ అవడం వల్ల ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కార్తీ అరుణ్ స్వామి ఇద్దరికిద్దరు వాళ్ళ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. కార్తీ ఇన్నోసెంట్గా, అరుణ్ స్వామి మెచ్యూర్గా పర్ఫామ్ చేశారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ లైక్ శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిని వాళ్ళ రోల్స్ తగినట్టు బాగా చేశారు. పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్స్ కార్తీ అరుణ్ స్వామి, ప్రేమ్ కుమార్ రైటింగ్, ఫస్ట్ హాఫ్ గోవింద్ వసంత్ మ్యూజిక్. నెగిటివ్స్ లెంత్, పేసింగ్ ఇష్యూస్, సెకండ్ హాఫ్లో కొంచెం అలా డైవర్ట్ అవ్వడం. ఇంక ఈ సినిమాని చూడొచ్చలేదని నన్ను అడిగితే, రేసీకి వెళ్తున్న లైఫ్లో సడన్గా పాజ్ చేసి ఒక బ్యూటిఫుల్ కన్వర్జేషన్ చూడాలి, ఫ్యామిలీ అంతా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా అయితే చూసేయండి. రీసెంట్ టైమ్స్లో ఫాస్ట్ కట్స్కి, యాక్షన్ మూవీస్కి అయితే మనం బాగా అలవాటు పడిపోయాం. అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటే ఈ సినిమాకి అయితే వెళ్ళండి. మేము ఈ సినిమాకి 80% గ్రీన్ అండ్ 20% రేట్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.